నమస్తే. పార్టీ పెట్టి దశాబ్దమైంది. తొలిసారి అధికారంలోకి వచ్చారు. డిప్యూటీ సీఎంగా పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి దాదాపు 7 నెలలవుతోంది. ఇన్ని నెలల్లో ఎప్పుడూ పవన్ కళ్యాణ్పై అవినీతి ఆరోపణలు రాలేదు. ఆ మాటకొస్తే చాలా మంది ఆయనను ఆ కోణంలో చూడలేదు కూడా. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పరిపాలన డిఫరెంట్గా సాగింది. ఏజెన్సీ ప్రాంతాలలో అభివృద్ధి పనులు, మరోవైపు ప్రాయశ్చిత్త దీక్షలు, ఇంకోవైపు చంద్రబాబుతో కేబినెట్ భేటీలు, మధ్యలో ఓసారి ఢిల్లీ టూర్, ఇలా గడుపుతూ వస్తున్నారు. అయితే తొలిసారి ఆయనపై అవినీతి విమర్శలు ఎక్కుబెట్టింది వైసీపీ. దీనికి కారణం టీజీ విశ్వప్రసాద్. ఓర్వకల్లులో ఈ మొబిలిటీ పార్కు కోసం పీపుల్ టెక్ కంపెనీకి 1200 ఎకరాలు కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నిర్మాత టీజీ విశ్వప్రసాద్కు చెందిన కంపెనీ ఇది. పవన్ కళ్యాణ్కు విశ్వప్రసాద్కు మంచి అనుబంధం ఉంది. పవన్ హీరోగా విశ్వప్రసాద్ సినిమా నిర్మించారు. ఎన్నికల టైంలో పవన్కు ఫండింగ్ కూడా ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్ టెక్కు 100 ఎకరాల భూమి కేటాయించడంపై వైసీపీ ప్రశ్నిస్తోంది. డిప్యూటీ సీఎంకు విశ్వప్రసాద్ స్నేహితుడు కావడం వల్లనే వేల కోట్ల రూపాయల విలువైన భూమిని అప్పనంగా అప్పగించారు అని అంటోంది. ఎకరం ₹1 కోటి పలికే భూమిని కేవలం 15 లక్షల రూపాయల చొప్పున 1200 ఎకరాలు అప్పగిస్తున్నారు అని విమర్శిస్తోంది. ఈ చవట ప్రభుత్వం ఒక్క పరిశ్రమను తీసుకురాలేదు, కానీ తాబేదారులకు 100 ఎకరాల భూములు కట్టబెడుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా పార్ట్నర్ అయిన విశ్వప్రసాద్ కంపెనీకి 1200 ఎకరాలు కేటాయించారు. అందులో యువతకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారో ఈ దొంగ పార్ట్నర్లు అంటూ ఘాటుగా స్పందించింది. నిజానికి పవన్ పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. ఆయన అధికారంలోకి రాకముందు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు పవన్ పై ఇదే తరహా ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఇవ్వాల్సిన ప్యాకేజీ డబ్బులే బ్రో సినిమా రెమ్యునరేషన్ కింద నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేతుల మీదుగా పవన్ కళ్యాణ్కు అందించింది అంటూ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్పై వైసీపీ అవినీతి ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి.